పిలుచుకో, అది చూపిద్దాం. మాకు తెలిసి వేరే వాళ్ళు చెప్పులుంటే మేము ఇచ్చుంటే ఆయన వచ్చేసి లెటర్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపిస్తాం, మిమ్మల్ని విజయ్ వాళ్ళు అపాయింట్మెంట్ తీపిస్తాము అననేసి అని చెప్పినారు. కానీ ఇంతవరకు అయితే దాని రెస్పాన్స్ లేదు, మాకే సమాధానం చెప్పలేదు. మిమ్మల్ని అయితే పంపిస్తామన్నారు కానీ దేని గురించి మాట్లాడలేదు. తర్వాత వచ్చేసి మామిడూరు దగ్గర పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. అక్కడికి వెళ్ళి మేము అందరినీ భంగపడుతున్నాం సార్, మేము లెటర్ ఇవ్వాలి సార్కి అని అంటే ఎవరు మాకు స్పందించలేదు. జిల్లా ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరుపతిలో, అక్కడ ఎవరు స్పందించలేదు. తర్వాత ఇక్కడికే వచ్చి నడు రోడ్లో చిన్న బిడ్డల్ని పెట్టుకొని అక్కడే ఎండలో నిలబడుకొని ఉన్నాం సార్. మేము సార్తో మాట్లాడాలి, మా గోడు చెప్పుకోవాలి, మా బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, తల్లిదండ్రులు లేని బిడ్డ నా మాదిరితో చేసినారు కాబట్టి అలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదు అననేసి అని చెప్పని మేము సార్ని కలిసేదానికి వెళ్ళాము. కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరేదని మాకు స్పందించలేదు. అసలుకి మేమే కారు నిలబెట్టి సార్ని భంగపడుకొని లెటర్ ఇచ్చాము, ఆ సార్ కూడా స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము, ఆయన పియాకి ఇచ్చాము, ఆ సార్ పియాకి ఇచ్చాము, కానీ మాకు స్పందన లేదే. వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి గారి మీద చెప్పుండారు. నిజంగా దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండుంటే వాడు ప్రాణాలతో పెట్టి మా అన్నని ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకుంటారు కదా. ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్కబందీగా ప్లాన్ చేసి ఎందుకు చంపారనేది మా డౌట్. మేము నమ్మేదంతా చంపిందంతా మా అన్నని వినుతా వాళ్ళే, మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది. మా అన్నని వినుతా వాళ్ళే చంపారు. వాళ్ళు క్రియేట్ చేసి ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు మాకు చెప్పారు, వాళ్ళు మేము అక్కడికి వెళ్ళున్నప్పుడు ఎన్నో లక్షలు పెట్టి మేము ఎన్ని క్రియేట్ చేసినాము, వాడు డిలీట్ చేసినటివి అన్నారు. వాడు డిలీట్ చేసినటివి వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు ఆ వీడియోలో బాగా గమనించినట్లయితే పళ్ళు లేదు ముందు పక్క. మా అన్నకి ముందు ఫోటోలో మీరు గమనించవచ్చు ఎట్లా ఉన్నాడు, దాంట్లో ఎలా ఉన్నాడు అనేసి. అది సెల్ఫీ వీడియో, ఏఐ వీడియో మాత్రం కాదు. వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసిన వీడియో అది. వాళ్ళు బెదిరించి భయపెట్టి తీశారు. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. బెదిరించి భయపెట్టి కొట్టి చిత్రవందన చేసి వాడిని వీడియోలు తీసుకుంటారు వాళ్ళు. అవి ఒక్కొక్కటి బయట వదులుతున్నారు. మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు నిజాలు బయట మాకు రావాలి. మాకెవరన్నా సహాయం చేసి నిజాలు బయట పెట్టండి.